తెలంగాణలో సినిమా రేట్లపై రోజుకో రచ్చ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో టికెట్ ధరల పెంపు వ్యవహారంపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇకపై ఏదైనా సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే సినిమా విడుదలకు కేవలం 1-2 రోజుల ముందే కాకుండా ఏకంగా 90 రోజుల ముందే ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యే సమయంలో చివరి నిమిషంలో ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ కొత్త ఆదేశంతో ఈ సాంప్రదాయానికి చెక్ పడినట్లయింది. వినియోగదారుల హక్కులు, పారదర్శకత దృష్ట్యా న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువు మన శంకరవరప్రసాద్ గారి సినిమానండి. ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త లాయర్ విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఇష్టరీతిన చివరి నిమిషంలో ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతుందని, దీనికి తగిన సమయం ఇవ్వడం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు పెంపు ప్రక్రియలో ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. కోర్టు ఆదేశాలను సక్రమంగా అమలు చేయనందుకు గాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు కావడం గమనార్హం. గతంలో వచ్చిన ఆదేశాలను పాటించకుండా టికెట్ ధరల పెంపును అనుమతించినందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తూ విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యంపై కోర్టు సీరియస్ అయ్యిందనడానికి ఇదే నిదర్శనం. అఖండ 2, రాజాసాబ్ టికెట్ రేట్లు పెంచినప్పుడు కూడా కోర్టు నుంచి ఇలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. ఈ తీర్పులోని 90 రోజుల నిబంధన ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సాధారణంగా సినిమా రిలీజ్కు వారం రోజుల ముందు హైప్ క్రియేట్ చేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి ధరలు పెంచుకోవడం ఇండస్ట్రీ అలవాటు. కానీ 3 నెలల ముందే ధరలు పెంపుపై నిర్ణయం తీసుకోవాలంటే సినిమా బిజినెస్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. సినిమా కంటెంట్, బడ్జెట్ అంచనాలపై స్పష్టత లేకుండా 90 రోజుల ముందు పెంపు ఉత్తర్వులు పొందడం నిర్మాతలకు, అధికారులకు పెద్ద సవాలుగా మారనుంది. పైగా ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో నిర్మాతలకు కూడా క్లారిటీ ఉండదు. ఓటీటీ డీల్ బట్టి డేట్ ఫిక్స్ చేసుకునే నిర్మాతలు కూడా మన దగ్గర ఉన్నారు. చివరిగా ఈ తీర్పు సామాన్య ప్రేక్షకుడికి దక్కిన పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. సినిమా హాల్కు వెళ్లే ప్రేక్షకుడు తన బడ్జెట్ను ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళుతుందా, లేక ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తుందా అన్నది వెయిట్ చేసి చూడాలి. ఏదేమైనా ఇకపై రేపు రిలీజ్, ఈ రాత్రే రేట్లు పెంపు అనే మాటలు సాగవని హైకోర్టు స్పష్టం చేసింది.